హాయ్ సార్. హాయ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫైల్ ఏది? ఫైల్ మన ఆఫీస్లో సబ్మిట్ చేశాను సార్. ఓకే, మీకు ఒక ఫైల్ పంపిస్తారు. ఓకే సార్. దాంట్లో కొంతమంది వివరాలు ఉన్నాయి. తప్పకుండా సార్. వారిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. నేను మీకు రణధీర్ నాయక్ అని ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఓకే. ఆయనకు ఆ ఫైల్ అందేలా చూస్తాను. ఓకే సార్. మీరు ఆయన దగ్గర నుంచి ఫైల్ తీసుకోండి. తప్పకుండా సార్. ఓకేనా? ఓకే సార్. లేకపోతే మీ జూనియర్ ఆఫీసర్ ఎవరైనా కూడా ఆ కేసుని డీల్ చేసేటట్టుగా చూడండి. ఓకే సార్. ఓకేనా? ఓకే వినోద్, ఓకే సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారని నాకు అనిపిస్తా ఉంది. ఓకే సార్. త్వరలోనే కలుద్దాం. తప్పకుండా సార్. ఐ విల్ మీట్. యాంటోనీ గారు, అపార్ట్మెంట్ ప్లాన్ మొత్తం కూడా ఓకే అయింది. డబ్బులు ఇప్పిస్తే వర్క్ బిగిన్ చేద్దాం సార్. ఓకే, డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కదా. నాన్నగారు వస్తున్నారు, వాటిని చూసిన తర్వాత మాట్లాడతాం. కండిషన్స్ మొత్తం చెప్పావా? డబ్బులు ఎలా కట్టాలో కూడా చెప్పావా? నాన్నగారు, రీపేమెంట్ బదులు 2 ప్లాట్లు అడగాలనుకుంటున్నాను. ఏం బాబు, ఏమంటావు? యాంటోనీ గారు, ఇక్కడ గజం ఎంత ఉందో మీకు తెలుసు. 2 ప్లాట్లు అంటే ఇవ్వలేను సార్. ఒక ప్లాట్ ఇచ్చి కొంత అమౌంట్ ఇవ్వగలుగుతాను. ఏమన్నా స్టాన్లీ గారు, ప్లీజ్ స్టాన్లీ గారు, మీరు కానీ కాదంటే భూపతి గారిని కన్సల్ట్ కావాల్సి వస్తుంది. అంత దాగేందుకు, ఏదో చేద్దాంలే. భూపతి, నీకోసం ఎదురు చూస్తుండా. ఏం భూపతి, దారి తప్పి వచ్చావా లేక నన్నే కలవాలని వచ్చావా? నిన్నే కలవడానికి వచ్చా స్టాలిన్. రావాలి, కలవాలి. అవసరం అసలు భూపతి. మర్యాదగా స్థలం ఖాళీ చేపించి నాకు అప్పచెప్పు. ఆ స్థలంలో పేదల కోసం కట్టించిన ఇళ్ళు. ఆ ఇళ్లలో ఒక్క ఇటుకను కూడా కదిలించలేవు. కదలించే నువ్వును కూడా. అది జమీందారు గారి స్థలం, నాకు రాసి ఇచ్చారు. ప్రూఫ్ కావాలా అంటోని? చూడవయ్యా, చూడు. ఆ స్థలాన్ని పేదవాళ్ల పేర ఎలా రాయించాలో నాకు తెలుసు. రాజాగాన్ని కలుస్తా. ఈక కూడా పీకలేడు రా భూపతి. హలో, చెప్పమ్మా బంగారు తల్లి. ఏంటండి ఇంతసేపు ఫోన్ తీయలేదు? వినపడాలి కదమ్మా. చెప్పండి. చెప్పాలి మీరే. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు.
చేస్తున్నారు? నేను ఎప్పుడేనమ్మా రిటర్న్ అవుతున్నాను. తిన్నారా? లేదమ్మా, చేసి బయలుదేరుతాను. మీరు చేశారా? ఇంకా లేదమ్మా, మీరు తిన్నాక నేను తిందామని. అమ్మా నాన్న వాళ్ళు తినేసారు. ఇంకేం మరి? చెప్పాలి, ఏమైంది వెళ్ళిన పని? వెళ్ళింది కుచ్చు హోతాయని కంపెనీ. మీకేమైనా అయిందా అయింది? నాకేం అలా కంపెనీ కుచ్చు హోతాయి. చెప్పు. చెప్పాలమ్మా, ఇంకేంటి? ఏం లేదమ్మా, బయలుదేరుతాను. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. మామయ్య గారు మనం ఒక అపార్ట్మెంట్ కడదాం అనుకున్నాం కదా, దాని గురించి మన ఎక్స్ఎమ్మెల్యే స్టాలిన్ గారిని కలిసి వచ్చారు. వాళ్ళ అబ్బాయి ఫైనాన్స్ బిజినెస్ చేస్తారంట, దాని గురించి డబ్బులు ఇస్తామని చెప్పారు. ఎందుకు కలిసారు నాన్నగారు? అని నేను అరేంజ్ చేస్తాను కదా. సరే సరే, నేను వస్తున్నాను కదా. నేను వచ్చాక ఒకసారి కూర్చొని మాట్లాడదాము, సరేనా? చెప్పు నాన్నగారికి, మళ్ళీ కలవద్దు. ఓకే. దొరికాడ్రా పెద్దన్న. దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు రా. సరే, నీ ప్రయత్నం నువ్వు చేశావు, ఇక నా ప్రయత్నం కూడా చూద్దుగానే ఇక్కడి నుంచి.